ఉపయోగం ఏంటి? ఎవరన్నా మీడియా వాళ్ళు కానీ లేకపోతే ఆ ఎమ్మెల్యే అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ ఎవరు చూసినా మన ప్రాబ్లం గురించి వాళ్ళకి తెలుస్తుంది, కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. కనీసం 10,000 మంది అయినా చూస్తే మనకు కొంతవరకు హెల్ప్ అవుతుంది. ఇప్పటిదాకా ఎంతమంది చూశారు? 120 మంది చూశారు. ఆ అశోక్ గడు వాళ్ళందరినీ బెదిరించి పనులకు రానివ్వకుండా చేశాడంటే ఎవరు నమ్మరు, నవ్వుతారు కూడా. ప్రాజెక్ట్ చేజారిపోయేలా ఉంది. అలా ఏం జరగదులే, నువ్వు ధైర్యంగా ఉండు. మీరేం చేయాలో కృష్ణకి చెప్పాను, అతని దగ్గరికి వెళ్ళండి, అతను ఏం చెప్తే చేయండి. ఓకేనా? వెళ్ళండి. సరే సార్. రఘువరన్, స్లమ్ క్లియరెన్స్ ఆఫీస్ నుంచి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. ఎన్నిసార్లు అవాయిడ్ చేయను? ప్రెజర్ ఎక్కువైపోతుంది. సిచ్యుయేషన్ ఇలాగే ఉంటే ప్రాజెక్టు మన చేతిలోంచి... హలో సార్. హలో, ఐఎమ్ విఘ్నేష్. విఐపి గ్రూప్లో నేను ఒక మెంబర్ని. మీరు ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియో చూశాను. ఐఎమ్ ఏ మెకానికల్ ఇంజనీర్. సో మీకు ఏదైనా హెల్ప్ చేద్దామని వచ్చాను. ఒక్కళ్ళతో ఏం చేయగల సార్? నిన్న మన ఇద్దరమే ఉన్నాం, ఇవాళ ముగ్గురం అయ్యాం కదా. థ్యాంక్ యూ. మై ప్లెజర్ సార్. రండి, ప్లాన్ చూపిస్తాను. ఏంటి సార్ ఒక్కడే అన్నారు? చూడండి ఎంతమంది వస్తున్నారు. ఓరి దేవుడా, ఉద్యోగం లేని ఇంజనీర్లు ఇంతమంది ఉన్నారా? జస్ట్ ఫేస్బుక్ గ్రూప్లోంచే ఇంతమంది వచ్చారంటే దేశంలో ఇంకెంతమంది ఇంజనీర్లు ఖాళీగా ఉన్నారు? హాయ్ అమూల్ బేబీ. నన్ను అమూల్ బేబీ అని పిలిచావో? ఓ గాడ్, కోపం వస్తుందా? అమూల్ బేబీ, అమూల్ బేబీ, ముందు నువ్వు కోతి కొమ్మచ్చి ఆడాలి, ఆ తర్వాత కర్రా బిల్ల ఆడాలి, ఆ తర్వాత ఈ గర్ల్స్ గేమ్స్ ఉన్నాయే, ఖోఖో, త్రో బాల్ అట్లాంటివి ఆడాలి. అవన్నీ కాదని డైరెక్ట్గా WWF ఆడతానంటే ఏమవుద్ది? ముక్కు మొహం పగిలిపోద్ది. నువ్వేమో ఆ రోజు ఫోన్లో విలన్ గిలన్ అనేసరికి నేను అసలు నవ్వు ఆపుకోలేకపోయాను. నిజం చెప్తున్నా, నేను చూస్తుంటే నాకు ఈ విలన్ అనే ఫీలింగే కలగట్లేదు. నువ్వు అమూల్ బేబీవు కదా. రై సరే, నా దగ్గరకు వచ్చే వర్కర్స్ అందరినీ డబ్బులు ఇచ్చి రానివ్వకుండా చేసావు. డబ్బుతో కూడా కొనలేనివి కొన్ని ఉన్నాయి. స్టూడెంట్స్ అనే బాండింగ్, ఫ్రెండ్షిప్, లవ్. నేనొకడిని. నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఏసీలోనే పుట్టి పెరిగినోడు. రై, నువ్వెవరితో మాట్లాడుతున్నావు? నేనెవరో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసా? నీకే మీ నాన్న ఎవరో తెలీదా? ఏం ఫ్యామిలీ సార్ వీడిది? ఏమో సార్. రే, నీ ఫేస్ నాకు నచ్చలేదురా, నేను వెళ్ళి పని చూసుకుంటాను సార్. ఓకే సార్. ఇంకా ఎంతకాలం ఇలా బాబుల పేర్లు చెప్పుకొని బతుకుతారు? మీకంటూ ఒక పేరు సంపాదించుకుంటారా? రై ముష్టెదవా, స్టేటస్ అంటే నీకేం తెలుసురా? అమూల్ బేబీ, నీ పేరు ముందున నీ ఇంటి పేరు తీసేస్తే నీకంటూ ఏ గుర్తింపు ఉండదు. నేను ముస్టోడ్నే అయి ఉండొచ్చు, కానీ నాకంటూ ఓ గుర్తింపు ఉంది. నీకు తెలిసిన రౌడీలు, గూండాలు మొత్తం అందరిని వెంటనే అక్కడికి పంపించాం. అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కడి కాళ్ళు చేతులు విరిచి పారండి, అవసరం అయితే చంపేయండి. వద్దు బాబు, మ్యాటర్ పంపించవయ్యా. రౌడీలను పంపిస్తారా? నేను దద్దమ్మలా కనబడుతున్నానా? ఏయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? దద్దంలా కనబడుతున్నానా? దద్దంలా కనబడుతున్నానా? నేనెక్కడన్నాను బాబు? నేను చెప్పింది చెయ్యి. మిస్టర్ రఘు, రేపు చైనా వెళ్తున్నాను కదా, వైఫ్ లగేజ్ ప్యాక్ చేసిన లేదో ఒకసారి ఫోన్ చేసుకుని. ఓకే సార్, చేసుకోండి. అర్రే, నా ఫోన్ మర్చిపోయి టేబుల్ మీద వదిలేసానే. ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా, ఇంటికి ఫోన్ చేయాలి. తీసుకోండి సార్. లక్కీ సార్, మీరు మీ ఆవిడ మీ లగేజ్ సర్ది పెడుతున్నారు. ఈ ఎదవేమో నా పెళ్ళాం స్వర్ణ పుష్పాన్ని సొంత చెల్లెలంటున్నాడు. వీళ్ళ ఫేస్ కట్లు చూస్తూ ఉంటే అంత మంచోళ్ళలాగా కనపడటం లేదే. సార్, మీరు మైండ్ వాష్ అనుకుని బయటకు మాట్లాడేస్తున్నారు. సారీ రఘువరన్, సారీ మను. కెన్ ఐ గో? పర్లేదు సార్, రండి. పర్లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హే, ల్యాప్టాప్ లో ప్లాన్ చూస్తున్నాడు అనుకుంటే ఫేస్బుక్ లో ఫిగర్ ని లైవ్ లో పెడుతున్నాడు రా. మంచోడు ఇది గొడవ జరుగుతుంది చూడు. వెళ్ళి చూడండి, వెళ్ళండి. నువ్వెవడవరా? ఎవరు వాళ్ళంతా? ఎవరో ఏంటో తెలియట్లేదు సార్, అనవసరంగా కొడుతున్నారు. వచ్చేటప్పటికే అనిత మేడం బిల్ కట్టేశారన్నా. భయపడకండి అంకుల్, ఏం కాదు. ఏమవుతుంది? ఏమి కాదని నాకు తెలుసు. ఇష్టం వచ్చినట్టు కొట్టారు, ఒళ్ళంతా దెబ్బలే.
నేను కూడా ఎప్పుడు వాడి మీద చెయ్యలేదు. ఎన్నిసార్లు చెప్పినా సరే చిన్నప్పటి నుంచి ఏ పని కరెక్ట్గా చేసేవాడు కాదు. అంతమంది కొడతంటే ఆ తాడు తీసి పారేసి తిరిగి కొట్టొద్దు. అబ్బబ్బబ్బబ్బా, ప్రపంచంలో వీడొక్కడికి అమ్మున్నట్టు ఈ సెంటిమెంట్ తట్టుకోలేకపోతున్నాను. సార్ మనోళ్ళందరినీ చూసొచ్చాను, భయపడాల్సిన పనేం లేదు. చిన్న చిన్న దెబ్బలు, హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అంతే. కానీ ఆనంద్ కండిషనే కొంచెం సీరియస్గా ఉంది సార్. ఐసీయూలో ఉన్నాడు. బతికే ఛాన్సెస్ తక్కువ అంటున్నారు. అయ్యో సార్, సార్ ఏం చెప్పంటారయ్యా? ఏం చెప్పంటారు? వాళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చి నా కోసం ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఎంతో కష్టపడ్డారు. వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత నాదే. మాకెవరు సాయం చెప్పినా పర్లేదు, కానీ ఈ కొట్టడాలేంటి, రౌడీజాలేంటి? రాజకీయ నాయకులతో, రౌడీలతో, కార్పొరేట్ కంపెనీ వాళ్ళతో తన్నులు తిన్నారు. కానీ మేము ఇంజనీరింగ్ చదువుకొని వచ్చింది. మన రాష్ట్రంలో మొత్తం 700కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని మీకు తెలుసా? సంవత్సరానికి 5 లక్షల మంది ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు. వాళ్ళలో 40,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మిగతా వాళ్ళ పరిస్థితి సరే, మాత్రమే ఏదో పని చేసుకుంటుంటే దాన్ని చెడగొడుతున్నారు. ఒకప్పుడు లేనోడు ఉన్నోడు దోచుకునేవాడు, మరి ఇప్పుడు ఉన్నోడు లేనోడు దోచుకుంటున్నాడు. హక్కులు దోచుకుంటున్నారు, కష్టాన్ని దోచుకుంటున్నారు, దొరికిన అవకాశాన్ని దోచుకుంటున్నారు, చివరికి వారి జీవితాన్ని దోచేసుకుంటున్నారు. అంతెందుకు, మీలో కూడా ఇంజనీరింగ్ చదివి మైక్ పట్టుకునే వాళ్ళు ఉండుంటారు. సార్ రే చేయించరా సార్, దీని అంతటికి కారణం ఎవరు? ప్లీజ్ నన్నేం అడగొద్దమ్మా. ఎందుకు? నేను ఎవరి పేరో చెప్పి ఆలోచి తిన్నగా ఉన్న మిగతా వాళ్ళ కాళ్ళు చేతులు కూడా వెరగొట్టి వెళ్ళడానికా? అక్కర్లేదు సార్. ఇంత ఘోరం జరిగా కూడా ఏం చెప్పకపోతే మేము ఏమని రాయాలి? మేమందరం బాత్రూముల్లో కాళ్ళు జారిపడ్డాం అని రాసుకోండి, సరిపోద్ది. రండి రా. సార్ ఏంటి సార్, ఇంత జరిగా కూడా ఎవరు ఏంటని చెప్పకుండా? సమస్యను పెద్ద చేయడానికి చాలా దారులు ఉన్నాయి, సాల్వ్ చేయడానికి ఒక్కటే దారి. 25 ఏళ్లుగా కష్టపడి కంపెనీని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది నీ మూర్ఖత్వం వల్ల మూసేయడానికి కాదు, తప్పు మీద తప్పు. చిన్నపిల్లలు రిమోట్ కంట్రోల్ కారుతో ఆడుకున్నట్టు నువ్వు ఈ కంపెనీతో ఆడుకున్నావు. నిన్ను నమ్మి కంపెనీని అప్పచెప్పడం నాదే తప్పు. యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్. లేదు నాన్న, మీరు అనుకున్నట్టు అంత పెద్ద ఇష్యూ ఏం కాదు. మనమేంటో ఇప్పుడు వాడికి పూర్తిగా అర్థమై ఉంటుంది. అందుకే ప్రెస్ వాళ్ళు కూడా మన పేరు చెప్పలేదు. భయపడి ఉంటాడు, పారిపోయింటాడు నాన్న. సార్, మీకోసం రఘువర్ణ్ అని ఎవరు వచ్చారు? Send him in. Yes, what can I do for you? జరిగిందంతా మీకు తెలిసే ఉంటుంది. మీ అబ్బాయి మా అందరినీ రౌడీలతో కొట్టించాడు. మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టున్నారు. మా అబ్బాయి అలాంటి వాడు కాదు. సార్, మీరు పెద్ద మనిషిని నమ్మి మాట్లాడడానికి వచ్చాను. మీ అబ్బాయి మా వాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ అడగాలి. ఏయ్, ఎవరబ్బా ఎవరి దగ్గరికి వచ్చి? వాడికేం సంబంధం లేదని చెప్తున్నాను కదా. తండ్రి కొడుకులిద్దరూ ఎదవలే అన్నమాట. ఏయ్, ఎవరిని పట్టుకుని రా ఎదవాలంటున్నావు? లో క్లాస్ కౌంట్రాల్. అవునరా, నేనే రౌడీని పంపించి కొట్టించాను. నీ దిక్కున్న చోట చెప్పుకో. తమ్ముడు, పెద్దోళ్ళు మాట్లాడుకుంటున్నాగా, కాసేపు సైలెంట్గా ఉండు. మా వాళ్ళు తలుచుకుంటే మీరు మీ ఆఫీసు ఏమీ మిగిలేవు కాదు. ఇంతవరకు చాలా ఓపిక పట్టారు. ఇకపైన ఏం జరిగినా బాధ్యత మీదే. ప్రెస్ ఎంత అడిగినా మీ ఎవరి గురించి ఏమీ చెప్పలేదు. నేను సమస్యని పెద్ద చేయడానికి రాలేదు, సాల్వ్ చేయడానికి వచ్చాను. ఏంటి భయపెడుతున్నావా? పెద్ద మనుషులతో మాట్లాడుతున్నావు. ఆ సంగతి మర్చిపోకు. 200 కోట్ల రూపాయల గవర్నమెంట్ ప్రాజెక్ట్ని 300 కోట్లకి తప్పు టెండర్ వేసి 100 కోట్లు నొక్కేయడమేగా మీలాంటి పెద్ద మనుషులు చేసే పని. నొక్కేయడమా? తెలివితో సంపాదిస్తాంరా, దానికి కూడా టాలెంట్ కావాలి. మోసం చేయడం కూడా ఈ మధ్య టాలెంట్ అయిపోయింది కదా. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. గెట్ అవుట్. ముందు మీ అబ్బాయి నుంచి క్షమాపణ చెప్పానండి. వాడు రాడు. నేను తన్ని తీసుకెళ్తాను. వాట్ ద హెల్? నా కొడుకును కొడతావు నువ్వు? కొట్రా, చూస్తాను. కొట్రా, కొట్టు. నేను కొడతానని చెప్పా కూడా కొట్టు కొట్టు అని రెచ్చగొడితే కొట్టకుండా ఎలా ఉంటాను? అంతమందిని నీ కొడుకు కొట్టించాడు, అందులో ఒకడు ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. అయినా నేను ఓపికగా మాట్లాడుతుంటే నువ్వేమో బలుపుతో మాట్లాడుతున్నావు. ఏంటి అమల్ బేబీ, మీ నాన్న కొట్టమన్నాడు, కొట్టాను. రాగానే ఈ పంచడం నాకు తెలీదా?
పెద్ద మనిషి అనుకుని న్యాయం మాట్లాడదామని వస్తే మా అమ్మ నాతో ఎవరిని కొట్టొద్దని ఈ దారం కట్టింది. ఆవిడే కనుక ఇప్పుడు బతికుండుంటే తానే నాతో మీ ఇద్దరిని చెప్పు తీసుకొని ఐసీయూలో ఉన్న మా వాడికి ఏమీ జరగకూడదని దేవుడికి దండం పెట్టుకోండి. వాడికి ఏమైనా అయిందంటే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. రేయ్, నా కళ్ళ ముందే నా కొడుకును కొట్టావు కదా, బ్లడీ ఫూల్. నువ్వు వచ్చింది, మా వాడిని కొట్టింది, గొడవ చేసింది, ఇప్పుడు జరిగిందంతా నా సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ అయిందిరా. నీ మీద కేసు పెట్టి లోపలేయించి ఆ బిల్డింగే కాదు, లైఫ్లో ఇంకా ఏ బిల్డింగు కట్టనివ్వకుండా చేస్తాను. దీని పేరు జామర్. దీన్ని ఆన్ చేస్తే చుట్టూ ఉన్న ఏ ఎలక్ట్రానిక్ డివైసు పనిచేయదు. మా వాళ్ళే తయారు చేశారు. ఇది హెచ్డి కెమెరా. ఈ జామర్ ఆన్ చేయకముందు, అంటే నేను కొట్టడం స్టార్ట్ చేయకముందు వరకు మీరు మాట్లాడింది, మీ అబ్బాయి మాట్లాడింది అన్నీ రికార్డ్ అయ్యాయి. ట్రాన్స్మిటర్ ద్వారా మా వాళ్ళకు ఆల్రెడీ వీడియో వెళ్ళిపోయింది. నీ కొడుకు నేను ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళిన గంటలోపు అక్కడికి వచ్చి మా వాళ్ళకి క్షమాపణ చెప్పకపోతే నేను దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ప్రెస్ అండ్ మీడియా అందరి దగ్గరికి నేనే పర్సనల్గా వెళ్ళి ఒక్కో కాపీ ఇస్తాను. నువ్వు నీ కొడుకంత మూర్ఖుడు కాదని నా ఫీలింగ్. ఏంటే వీల్ చేస్తూ ఆడుకుంటున్నారు? ఆపండి. మీకేనా చెప్పేది? మీరు ఒక్కసారి అనండి సార్, వాళ్ళ సంగతి తేల్చేస్తాం. ఏ కొట్టడం తప్పురా. నాకు తెలిసివాడు రాడు సార్. తక్కువ చెప్పేయండి. సారీ.